ఇరాన్, ఇరాక్, లిబియా ఈ దేశాల్లో ఆయిల్ బిజినెస్ కోసం ఎలాగైతే అమెరికా ప్రజాస్వామ్యాల్ని బతకనివ్వలేదో సేమ్ టు సేమ్ ఇప్పుడు వెనిజులాలో కూడా ప్రజాస్వామ్యాన్ని నిలువున కూనీ చేసింది. 2003లో సద్దాం హుస్సేన్ను ఇతను ప్రమాదకరమైన మారణాయుధాలు తయారు చేయిస్తున్నాడు అని చెప్పి, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి ఇరాక్ మీద అమెరికా అటాక్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాము అనే పేరుతో సద్దాం హుస్సేన్ ని ఉరిదీసింది. 2009లో లిబియా అధ్యక్షుడు గడాఫీ క్రూడ్ ఆయిల్ అండ్ బంగారం నిల్వల అమ్మకాల విషయంలో అమెరికాతో వివేదించాడు. కట్ చేస్తే గడాఫీని ఒక నియంతాన్ని ముద్రేస్తూ 2011లో లిబియా మీద అమెరికా యుద్ధం ప్రకటించింది. మళ్ళీ అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాము అని చెప్పి గడాఫీని వెంటబడి వేటాడి చంపింది. ఇప్పటికీ లిబియాలో ప్రశాంతత లేదు, ప్రజాస్వామ్యము లేదు. ప్రపంచ దేశాల్లో యుద్ధాలని ఆపేస్తాను, శాంతిని నెలకొల్పుతాను అని చెప్పి సరిగ్గా 1 year బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఈ 1 yearలో చూసుకుంటే 6 దేశాల మీద ట్రంప్ అటాక్స్ చేయించాడు. ఇరాన్, ఇరాక్, సిరియా, నైజీరియా, యెమెన్, సొమాలియా, ఇప్పుడు వెనిజులా. రాజుల కాలంలో ఎలా ఉండేదో మనకి తెలుసు కదా. దండయాత్రలు చేసి రాజుల్ని బందీలుగా చేసి ఆ రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ ఉండేవాళ్ళు కదా. అమెరికా వెనిజులా మీద చేసిన ఈ దాడి వెనుక ఏకైక కారణం వెనిజులా దగ్గర ఉన్న భారీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్, చమురు నిల్వలు. లిబియా, రష్యా, కువైట్, యుఏఈ, ఇరాక్, కెనడా, ఇరాన్, సౌదీ అరేబియా ఈ దేశాలన్నిటికంటే కూడా చాలా ఎక్కువగా ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ నిల్వలున్న దేశము వెనిజులా. ఈ అన్ని ఆయిల్ రిచ్ కంట్రీస్లోకి అమెరికాకు దగ్గరగా ఉన్న దేశం కూడా వెనిజులానే. వెనిజులా దగ్గర 303 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ఉంది. దాని విలువ $17.3 ట్రిలియన్. ట్రిలియన్ డాలర్ అంటే తెలుసు కదా, మనది భారతదేశాన్ని $4 ట్రిలియన్ ఎకానమీగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ క్రూడ్ ఆయిల్ అమ్ముకుంటే అమెరికన్ ఎకానమీ అప్పుల్లో నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు. చమురు నిల్వల కోసమే అమెరికా వెనిజులాను ఆక్రమించింది. కానీ పైకి ఏం చెప్తోంది? వెనిజులాలో ప్రజాస్వామ్యం లేదు, నియంత పాలన ఉంది. వెనిజులాలో బతకలేక లక్షల మంది ప్రజలు అమెరికా సహా చుట్టూ ఉండే వేరే దేశాలకు వలసెళ్ళిపోతున్నారు. వెనిజులాలో ఆకలి చావులున్నాయి. నికోలస్ మదురో నియంతలాగా ప్రజల్ని హింసిస్తున్నాడు. అందుకే నికోలస్ మదురోను నిర్బంధించాం మేము అని చెప్పి అమెరికా చెప్పుకుంటోంది. అలాగే అతని మీద నార్కో టెర్రరిజం చేస్తున్నాడు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలను మోపింది అమెరికా. 97% of the drugs coming in by sea, and those drugs mostly come from a place called Venezuela.